మా పెద్దాపురంలో పాలకోవా ఫేమస్ అని మీరే ఎంతమందికి తెలుసు? అవునండి బాబు. ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. ముందుగా ఈ రీల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కానీ ఫాలో అవ్వకపోతే అర్జెంట్ గా ఫాలో అయిపోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మా గోదావరి జిల్లాలో ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటదండి. అంటే మా గోదావరి జిల్లాలో మా పెద్దాపురంలో శ్రీ మరిడమ్మ తల్లి గోదావరి జిల్లాకి ఎంత ఫేమస్, అలాగే మా పెద్దాపురంలో పాలకోవా కూడా అంతే ఫేమస్ అండి. అయితే పెద్దాపురాన్ని పాలకోవా షాపులు చాలానే ఉన్నప్పటికీ ప్రతి షాప్ లోని కూడా టేస్ట్ ఏంటి వేరే లెవెల్, చాలా మధురం. కానీ పెద్దాపురం వచ్చి పాలకోవా ఎక్కడ టేస్ట్ చేయాలని అడిగితే మాత్రం మరి చాలా ఎక్కువ శాతం చెప్పిన వాళ్ళు అయితే మాత్రం మన పాలప్పారావు గారి పాల డిపో అని చెప్పారండి. ఎందుకంటారా, ఈ షాప్ కి సుమారుగా 53 సంవత్సరాల చరిత్ర ఉందండి. అంటే ఇంచుమించులో 1972లో ఈ షాపు స్థాపించి నేటికి కూడా ఈ షాపు రన్ చేయడం మరి చాలా అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలా. అయితే ఆ యొక్క అనుభవానికి తగ్గట్టుగానే ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే ఒక పావు కేజీ పాలకోవా తీసుకుని ఇంటికి తీసుకొచ్చేసి అయితే పార్సిల్ తీసుకుని టేస్ట్ చేశాను. చాలా బాగుంది పాలకోవా అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీలో ఎంతమందికి పాలకోవా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా తెలుసు కదా ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో. మీ బ్యాచ్ లో పాలకోవా లవర్స్ కి, ఫుడ్ లవర్స్ కి ఈ రీల్ అయితే అర్జెంట్ గా షేర్ చేసేయండి. ఇదండి సంగతి. మరి మా గోదావరి జిల్లాలకు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫుడ్ బ్లాగ్స్, డివోషనల్ బ్లాగ్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి.